అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. విడుదల రజని ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడుతూ ఉంది. ఆ మాటలు విందాము, దాని తర్వాత మనం మాట్లాడుకుందాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. మరీ ముఖ్యంగా చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. సో లాస్ట్ వరకు చూడండి. మాట్లాడమా. మా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓకే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి రాకేష్ ని వారి కుటుంబ సభ్యులతో పాటు మా నియోజకవర్గ సభ్యులందరూ కూడా ఈ రోజున పరామర్శించడానికి రావడం జరిగింది. పరామర్శించడం కాదు రజనీ గారు, పరామర్శించడం కాదు. ఆ పాపం ఆ రాకేష్ అనే వ్యక్తి ఇరుక్కోవడం నీ వల్లనే. నువ్వు ఎంత సపోర్ట్ చేసి ఉంటావు బాబు కదా. అరే నువ్వు వాళ్ళని తిట్టు, వీళ్ళని తిట్టు, వాళ్ళమ్మని తిట్టు, వాళ్ళమ్మని తిట్టు ఇట్లా చెప్పి ఎంత సపోర్ట్ చేసినావు. పాపం వాడు ఇవాళ బుక్ అయ్యిండు, నువ్వేమైనా అయినా పాపం వాడు బుక్ అయ్యిండు. రాకేష్ కి ధైర్యం కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఒక్కసారి మనం ఏ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ కాదు రజనీ గారు. ఇప్పుడు మీరు అన్ని కూటమి పార్టీ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద నడుతూ ఉంటారులే, కానీ మీ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళందరూ నా గురించి, సరే వేరే వాళ్ళ గురించి వదిలేసి నా గురించి ఏమని మాట్లాడుతున్నారు ఒక్కసారి చూడండి. దాని తర్వాత మీరే మాట్లాడండి. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వీళ్ళందరి మీద ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు నేనే మాట్లాడా, దాని తర్వాత మీరే చూసుకుంటా ఉండండి. ఇంకా ఎంతమంది ఉంటే అంతమంది జెండా కూలీలు మా ఆంధ్ర మీద పడి ఏడ్చే తెలంగాణ జెండా కూలీ నా కొడుకులకే ఈ వీడియో కాదు. చదువుకున్నవాడు ఎవడైనా భారత రాజ్యాంగంలో అరే నువ్వు ఏ రాజకీయం గురించి మాట్లాడరా, నీకు ఆ హక్కు ఉందిరా గిట్లా అని చెప్పి అన్నది ఈ ఎవడికి తెలియదు. చదువుకుంటేనే కదా వైఎస్ఆర్సీపీ పార్టీలో అందరూ గొడ్లు కాసేటోళ్ళు, బర్రెలు కాసేటోళ్ళు, లేకుంటే కలర్ వేసేటోళ్ళు వీళ్ళందరినీ తీసుకొచ్చి తిట్టాడరా మీ వెనకాల మేము ఉన్నాము. ఎవరినైనా తిట్టండి, ఏ అమ్మనైనా తిట్టండి, ఏ బిడ్డనైనా తిట్టండి, గల్లీజ్గా మాట్లాడండి. వాళ్ళు మీరు తిట్టే తిట్లతోటి అసలు సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోవాలా, వాళ్ళు అసలు ఏం మాట్లాడొద్దు గిట్లని చెప్పి అంటారు వీళ్ళకి సపోర్ట్. ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటకి ఒక వీడియోకి నన్ను తిట్టిన దానికి ఒక 5,000 ఇచ్చుంటారు. 5,000తో నీకు సరిపోతుందా? రేపటి రోజున నేనే నీ మీద కేసేస్తే ఏంటి నీ పరిస్థితి? నీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వస్తారా? నేనంటే లైట్ తీసుకుంటున్నాను అనుకో, అంటే వీళ్ళని నేను హైప్ ఇచ్చినట్టు కాదు, వీళ్ళందరి గురించి ఏదో నేను చెప్పాలి ఇట్లని చెప్పి అనుకోట్లా. అంటే మన విడుదల రజని మాట్లాడుతూ ఉంది కదా, సోషల్ మీడియాలో ఉండే వాళ్ళందరినీ అక్రమంగా అరెస్ట్ చేస్తారు ఇట్లని చెప్పి. వీడు మాట్లాడే మాటలు వినండి అమ్మా. కళ్ళు మింగినాయా లేదా కళ్ళు దెంగినాయా ఏమన్నా మీకు ప్రభుత్వాన్ని ప్రశ్నించారా? ఆంధ్రప్రదేశ్ మీద మీరు పడి ఏడ్చేది ఆంధ్రప్రదేశ్ ప్రశ్నించడానికి చూసుకోవడానికి మేము ఉన్నాం. చూడండి విడుదల రజనీ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ చూడండి. అయ్యా మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్గా ఉండే వాళ్ళందరూ చూడండి ఇట్లా మాట్లాడుతున్నా. నేను ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వ్యక్తులకి రోజా డాష్, విడుదల రజనీ డాష్, కొడాలి నాని డాష్, జగన్మోహన్ రెడ్డి డాష్ గిట్లని చెప్పి మాట్లాడినా? ఒక్కసారి నేను ఏమైనా మాట్లాడుంటే ప్లీజ్ ఆ క్లిప్పులు గిట్ల ఏమైనా ఉంటే నాకు పంపండి పర్సనల్గా ప్లీజ్. ఇంకో వీడియో చూపిస్తా. ఈ వీడియో ఉన్నది కదా, ఈ వీడియో కళ్యాణ్ గారు కుంభమేళకి వెళ్ళినప్పుడు ఇలా బట్టల మీద అదే బాడీ షేమింగ్ చేస్తున్నారని చెప్పి నేను వీడియో మాట్లాడితే దీని మీద కూడా మాట్లాడతారు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. నేనే దలుచుకుంటే, నిజం చెప్తున్నా, నేనే దలుచుకుంటే ఒక్కొక్కరిని లాక్కొని తీసుకొస్తా. ఒకసారి వినండి. గట్టి గుర్తున్నాయి వీడిలాగా ఏ జన సైనికుడైనా, ఏ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి అయినా ఇలా మాట్లాడితే ప్లీజ్ వాళ్ళ క్లిప్పులు నాకు పెట్టండి, వాళ్ళ గురించి నేనే మాట్లాడతా. కానీ ఇప్పుడు వీడు మాట్లాడే మాటలు ఎట్లున్నాయి? ఇగో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ గల్లీ లీడర్ అనుకుంటా, చూడండి ఈయన మాటలు. కేసులు అయితే అదైతే ఇదైతే ఆ కేసులకి నీ ఉడత ఊపులకి భయపడే నా కొడుకులు కాదు మేము. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీ మీదకి వస్తుంది. ఆ రోజు నువ్వు నా కాలు పట్టుకునే రోజు వస్తుంది. ఆ రోజు నేనే ఇదే వీడియో మాట్లాడతా, దాని తర్వాత నువ్వు మాట్లాడుతావు. ఒక్కొక్కరిని వెతకబడుతున్నా, ఒక్కడిని ఏడ్చిపెట్టా. ఇక్కడ ఉన్నది పులివెందుల పులిబిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులం. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, పులి వాళ్ళ ఇంటికి వెళ్ళిందా లేకుంటే ఆవిడే పులి దగ్గరికి వచ్చిందా? ఎట్లా పుడతారా స్వామి? పులి చేసే పనిలో ఉంటుంది పులి అని చెప్పి, పులి బిడ్డ అని చెప్పి చెప్పుకుంటే కాదు. ఏదైనా వస్తే ఎవ్వనికి భయపడాం, ఎవ్వనికి తల వంచాం. కానీ నాకు ఒకటి అర్థమవుతలే, పోలీస్ కార్యకర్తలు కానీ పోలీస్ అధికారులు అయినా కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడేటోళ్ళని అసలు మీరెందుకు ఏమంటలేవు స్వామి? ఈ తెలంగాణ అయినా సరే, ఈ ఆంధ్ర అయినా సరే మళ్ళీ అక్కల్ని తిట్టుకుంటా పోతున్నారు. వీళ్ళందరూ ఎందుకు పట్టించుకోవట్లా? సినిమాల గురించి ఏమైనా బ్యాడ్గా మాట్లాడితే వాళ్ళందరినీ పట్టుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా సోషల్ మీడియాలో పోలీసు వాళ్ళు మమ్మల్ని ఏం చేయరు, ఏం బీకరు, కేసులు మా మీద ఏం కాదు ఇట్లా చెప్పి మాట్లాడుతుంటే మీరు ఎట్లా పట్టించుకోవట్లేదు సార్? నాకు అర్థమవుతలే. అసలు మీ వ్యవస్థ అనేది పనిచేస్తుందా? ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఎట్లా పడుతుంట్లో మాట్లాడుతుంటే వీళ్ళ మీద అక్రమ కేసులు అంటున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి నేను మళ్ళీ అదే చెప్తున్నా, మాట్లాడే ముందు నా గురించైనా ఎవరి గురించైనా, ఇప్పుడు నేను ఒక జగన్ గురించి మాట్లాడుతున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మాట్లాడుతున్నా, నేను మాట్లాడే మాటలు ఎట్లున్నాయి, మీరు మాట్లాడే ఎట్లున్నాయి,
నేను లైట్ తీసుకుంటున్నా మచ్చా, నేను లైట్ తీసుకోకుండా ఉన్నన్ని రోజులు అయితే మీరు మంచిగా ఉంటారు. చెప్తున్నా గలీజ్గా ఉంటుంది. కాలు పట్టుకునే రోజు వస్తుంది, ఆ రోజు మాత్రం దగ్గరలో ఉన్నది జాగ్రత్త. ఇగో నేను మాట్లాడిన కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు చూడండి. ఇంకా చూపిస్తాను. అందుకే అనుకుంటా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరినీ పేటీఎం డాక్స్ అని చెప్పేది. అరే ఏమన్నా టార్చర్ రా ఇది, మీరు ఎన్నికైనా చేసినా నాకు ఫరకేం ఉండదు, నేను అసలు పట్టించుకోను. మీరు చేసే మాటలు మేబీ నేను ఇంకా బ్లెస్సింగ్ అనేది తీసుకుంటాను. ఒకసారి వీళ్ళ మాటలు మీ వాడు సొల్లు మాటలు చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తారా మీరు? సైకో వెళ్ళారా? జెండా కూలీలు. అయ్యయ్యో, అరే మీరు జెండా కూలీలు సైకోలు గిట్లని చెప్పాను, అందుకే మీకు 11 సీట్లు వచ్చింది. ఇగో మీలాంటి అరే ఈ వాయిస్ మాట్లాడింది నేను నీ పేరు చెప్పా కానీ రేపటి రోజున నువ్వు కూడా వస్తావు. ఆయన ఎట్లయితే జైలుకు పోయినో రాకేష్ అనే వ్యక్తి, మీరందరూ కూడా రేపటి రోజున పోతారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకు కానీ లేకుంటే సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకు కానీ మీరు తప్పుడు మెసేజ్లు కానీ తప్పుడు కామెంట్లు కానీ పెట్టారా, ఇది రేపటి రోజున ఇంకా చాలా మీరికే పోతుంది. ఏ ఒక్కడిని ఇడిచిపెట్టాం. ఇంకా మాట్లాడే ముందు రాజకీయ పరంగా మాట్లాడండి, దాని అన్నిటికీ ఆన్సర్ చెప్తాం. చెప్పకపోతే అప్పుడు చెప్పండి. స్టార్ట్ చేసుడే అక్క అమ్మ అంటే వదిలేస్తున్నాం. ఎందుకు? వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ దొంగలే. వాళ్ళు చేసిన పనులకి పాపం వీళ్ళు కూలి పనులు చేసేటోళ్ళు, కలర్ వేసుకునేటోళ్ళు, ట్రాలీలు దోలేటోళ్ళు, డెలివరీ బాయ్గా పనిచేసేటోళ్ళు, మీ అందరికీ పైసలు ఇచ్చి పని చేయించుకుంటారు. మీకు అది అర్థమవుతలే. ఇప్పుడు ఈ విడుదల రజనీ కూడా మాట్లాడే మాటలు అట్లాంటిదే. ఇప్పుడు చూడండి, రాకేష్ గురించి వచ్చిన ఆమె అక్కడ రాజకీయాలు అక్కడ కూడా చేస్తుంది. మీకు అర్థమవుతలే. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అసలు అర్థమవుతలే. మీకు అసలు బ్రెయిన్ లేదని చెప్పి అనడంలో తప్పేం లేదు, మిమ్మల్ని పేటీఎం డాక్స్ అనడంలో అసలు తప్పేం లేదు. ఇప్పుడు చాలామంది మాట్లాడుతూ ఉంటారు, అరే నువ్వు ఫేమస్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు, వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మాట్లాడుతున్నావు గిట్లా అని చెప్పి. ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి క్రేజీ కన్నా కొట్టండి, నా ఛానల్ వస్తుంది. నాకు సబ్స్క్రైబర్స్ అవసరంలా, నేను నిజాలని బయటికి తీస్తున్నా. నువ్వు మంచి చేసినావా నీ గురించి చెప్తా, నువ్వు చెడ్డ చేసినావా నీ గురించి చెప్తా. కళ్యాణ్ గారు తప్పు చేసినా కళ్యాణ్ గారి గురించి మాట్లాడతా. ఇప్పుడు అందరూ అమ్మ ఒడి గిట్ట అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, తల్లికి వందనం అని చెప్పి. మేనా చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అని చెప్పి అన్నారు. ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళ గురించి నేనే మాట్లాడతా. ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.